ఒక ఊరిలో శ్రీరామ్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ పల్లె చివర ఉన్న చెరువుకి వెళ్లి, అక్కడ తామర పూలను చూడడం, చేపలతో ఆడుకోవడం అలవాటు. ఒకరోజు చెరువులో నీరు మెరిసిపోతూ విచిత్రంగా ప్రకాశించింది. అద్భుతంగా కనిపిస్తున్న ఆ నీటిని చూడగానే శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. చుట్టూ ఎవరూ లేరు, కాని నీటి లోతుల్లో ఏదో కదులుతున్నట్టుంది. జిజ్ఞాసతో శ్రీరామ్ చెరువులో తొంగి చూశాడు. అక్కడ ఒక చిన్న బంగారు చేప. ఆ చేప మాట్లాడగలదు. శ్రీరామ్, నువ్వు మంచి మనసున్న బాలుడివి. నాకో చిన్న సహాయం చేస్తావా అని చేప అన్నది. శ్రీరామ్ ఆశ్చర్యంతో, ఏం కావాలి చేపా అని అడిగాడు. ఈ చెరువులో ఒక మాయా రహస్యం ఉంది. చెరువు శుభ్రంగా ఉంటేనే మా జీవితం ఆనందంగా ఉంటుంది. కాని కొంతమంది చెత్త వేస్తూ చెరువును మురికిగా మార్చుతున్నారు. నువ్వు అందరికీ చెరువును కాపాడమని చెప్పగలవా? శ్రీరామ్ వెంటనే ఒప్పుకున్నాడు. ఊరిలోని పిల్లలందరినీ, పెద్దలందరినీ చేరదీసి చెరువును పరిశుభ్రంగా ఉంచాలని చెప్పాడు. అందరూ కలిసి చెరువులోని చెత్తను తొలగించి నీటిని మళ్లీ స్వచ్ఛంగా మార్చారు. ఆ రోజు నుండి మాయా బంగారు చేప తన వెన్నెల మెరిసే తోకతో చెరువులో ఆనందంగా తేలియాడుతూ ఉండేది. శ్రీరామ్ తన మిత్రులతో కలిసి ప్రతివారం చెరువును శుభ్రం చేసే పని చేస్తుండేవాడు. ఇలా ఓ చిన్న బాలుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడి అందరికీ మంచి సందేశం అందించాడు. పాఠం: ప్రకృతి మనకు అందించిన గొప్ప వరం. దాన్ని కాపాడటం మన బాధ్యత.